మరో హీట్ వేవ్ ముప్పు. ఉత్తర భారతాన్ని వదలని వడగాల్పులు. 3 డిగ్రీలు పెరగనున్న టెంపరేచర్. రాబోయే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలని ఏఎండి. ఎల్నీనో గ్లోబల్ వార్మింగ్ కారణం. ఈ ఏడాది భారత్ను కుదిపేసిన వేడిగాలు 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్న నిపుణులు. 75 సంవత్సరాలలో జరిగిన అవినీతి ఈ 10 సంవత్సరాలు జరిగింది కదా, గట్లనే 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారట. ఇది 30 ఏళ్లకు ముందు ఇంత వేడి ఉండేనట, తర్వాత వచ్చిందట. మోడీ ప్రభుత్వం పుణ్యం ఇదంతా. ఏదో అంటే ఇక వికసిత్ భారత్ అని. ఏది వికసిత్ భారత్? ఎందుకు ఇంత పర్యావరణం నాశనం అవుతున్నది? మరి ఉత్తర భారతదేశమే మన దగ్గర అంతో ఇంత కొంత న్యాయమే ఉన్నది. ఉత్తర భారతదేశమే. హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఈ ఢిల్లీ, ఈ పంజాబ్, ఈ చుట్టుపక్కల ప్రాంతాలే భయంకరమైన వేడి. అక్కడనే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్నదట. మళ్ళీ మనకు చెప్తారు వీళ్ళు శుద్ధులు వికసిత్ భారత్ అట. వారు నాయను, మీ నార్త్ నాయకులు అంత చండాలులు ఎవరు లేడు. ఏం చేయరు, ప్రజలను మభ్యపెట్టి బతికేస్తారు మీరు.